యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కొరకు ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఆదివారం, ప్రభు మిమ్మలను మహిమపరిచిన దినం. మీ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలు మిమ్మల్ని స్తుతించే దినం కనుక మేము కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తెలుగు ప్రజల సువార్తీకరణ కొరకు మీరు తెరిచిన జాతీయ ఛానల్ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మా ప్రేక్షకులు దీనిలో భాగస్థులు అవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకమును మీరు తొలగించి దురాత్మశక్తుల ప్రభావం నుండి పరిష్కారం పరిచయను తప్పించి మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం నుండి వాక్యమును గమనించమని మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం ప్రారంభం. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను తవ్విన గోతులో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు. బైబిల్ గ్రంథంలో యథార్థవంతులకు లభించే ఆశీర్వాదాలు కొల్లలుగా వివరించబడ్డాయి. విస్తార దీవెనలు యథార్థవంతులకు ప్రభువు ఇస్తున్నట్లు లేఖనం మనకు సాక్ష్యమిస్తోంది. కుయుక్తి చేత యథార్థవంతులను అక్రమంలోను దుర్మార్గమందును చేర్చువారు, చొప్పించువారు శిక్ష అనుభవిస్తారు. కానీ యథార్థవంతులు దీవించబడతారు. యథార్థవంతులు కావాలని ఎన్నడూ దుర్మార్గమందు వారు ప్రవేశింపరు. కానీ నర్మగర్భంగా కుయుక్తితో యథార్థవంతులను సైతం మబ్బు కలుగు చేసి వారి యొక్క అవగాహనను పక్కకు తొలగించి మోసయుక్తంగా దుర్మార్గంలో ప్రవేశించేట్టు చేసేవారు ఉన్నారు. అటువంటి వారికి ఏమిటి? వారు తవ్విన గోతులో వారే పడిపోతారు. చాలా సందర్భాల్లో యథార్థవంతులను ప్రక్కదారి పట్టించడానికి కొందరు ప్రయత్నం చేస్తారు. అటివారు తాము తీసిన గోతులో తామే పడతారు. సోదరుడా, సోదరి, ఇట్లాంటి వారు సమాజంలో చాలామంది ఉంటారు. అందుకనే ప్రతి అడుగు, మీ ప్రతి దినపు చర్య, మీ స్నేహితులుగా ఉంటున్న వ్యక్తుల ప్రవర్తన నిత్యం గమనించుకోవాలి. ఎంత గమనించుకున్నా కొన్ని పర్యాయాలు పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే దేవుడు తప్పిస్తాడు. యథార్థవంతులు మేలైన దానిలోనే ప్రవేశిస్తారు. 11వ వచనం. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధిస్తాడు. ఐశ్వర్యవంతుడు, డబ్బున్నవాడు తనకు తానే జ్ఞానవంతుడు అనుకుంటాడు. ఒక విధంగా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఐశ్వర్యవంతుడు ఇతరులతో నాకేమిటిలే అనుకుంటాడు. తాను జ్ఞానినని భ్రమిస్తాడు. దాని చేత అతడు నష్టపోతాడు. కానీ పేదవాడు వివేకము కలిగిన వాడై ఉంటే ఆ పేదరికంలో కూడా ధనవంతుణ్ణి అతడు పరిశోధిస్తాడు. అంటే అతని హృదయం ఏమిటి, ఎట్లా ఉంది, అతని ప్రవర్తన ఏమిటి, ఎట్లా ఉంది,
ఎందుకు ఈ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా పరిశోధిస్తాడు. యథార్థవంతుడు, ఈ దరిద్రుడు యథార్థవంతుడిగా వివేకం కలిగిన వానిగా ప్రవర్తించి పరిశోధిస్తాడు. ఐశ్వర్యవంతుడైతే తన మట్టుకు తానే జ్ఞానిని అని అనుకుంటాడు. మనంతటా మనం జ్ఞాని అనుకుంటే చాలదు. నీ జ్ఞానం నీ చేత ప్రస్తుతింపదగింది కాదు, ప్రజలే దానిని ప్రస్తుతింపదగును. కనుక నిన్ను జ్ఞానివని అన్నడు చెప్పుకొనవద్దు. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారు అయినప్పుడు జనులు దాగి ఉందరు. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం. దుష్టులు గొప్పవారైనప్పుడు జనులు దాగి ఉంటారు. చూడండి, ఇక్కడ నీతిమంతులు, దుష్టులు, వీరిరువురిని గురించి వివరణిస్తున్నాడు. నీతిమంతుడు జయం పొందితే చాలా ప్రజలు హర్షిస్తారు, ఘనతకు కారణమవుతుంది. చూడండి, ఇది ప్రాముఖ్యంగా ఇది పరిపాలన చేస్తున్న వ్యక్తుల యొక్క జీవితాలను ఎక్కువ ప్రస్ఫుటింపజేస్తుంది. నీతిమంతులు మంచివారు, సాక్ష్యం గలవారు, సమాజం అంగీకరించిన వారు ఘనత విజయాలు పొందినప్పుడు ప్రజల మధ్య మహాఘనత కలుగుతుంది. ఒక మంచివాని విజయం సమాజానికి ఘనత, ఒక చెడ్డవాని విజయం ప్రజలకు నష్టం. చెడ్డవాడు విజయాలు పొందే కొద్దీ ప్రజలపై జులుం చేస్తాడు. దుష్టుడు తాను గొప్పవాడైనప్పుడు ప్రజలు దాక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాని ప్రవర్తన ఎట్లుంటుందో తెలియదు. ఒక విధంగా నియంత వంటి పరిస్థితులు ఉంటాయి. దుష్టుడు తాను జయించినప్పుడు కానీ, గొప్పవాడైనప్పుడు కానీ ప్రజలకు సౌఖ్యం ఉండదు. ఒక నాయకుడు ప్రజలను కంఫర్టబుల్గా ఉంచాలే కానీ ప్రజలను అసౌకర్యానికి గురి చేయకూడదు. అతని యొక్క దుష్టత్వం ప్రజలు చాలా సులువుగా గుర్తిస్తారు. ఒక దినాన కాకపోతే ఒక దినానైనా అతని వాస్తవ స్థితి బయటపడుతుంది. అతడు నీతిమంతుడిగా ఆలోచిస్తాడా, దుష్టుడిగా గొప్పవాడయి ప్రజలను ఏడ్పిస్తాడా అనేది అతని యొక్క కాలం అతన్ని నిర్ణయిస్తుంది. నీతిమంతుడిగా ఉండటం అధిపతులకు, యజమానులకు, నాయకులకు చాలా అవసరం. 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమాలు దాచిపెట్టడం నష్టం. నీవు ఏ అతిక్రమం చేసినా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. దాన్ని దాచిపెట్టుకుంటే నీవు వర్ధిల్లో నష్టం పొందుతావు. నీవు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతావు. చూడండి, అతిక్రమము చేయవాడు భూమి మీద ప్రతి ఒక్కడు కూడా అతిక్రమం చేస్తాడు. ఎవడు నేను అతిక్రమం చేయలేదని చెప్పటానికి సరిపోడు. ప్రతి మానవుడు ఏదో ఒక చోట స్ట్రెస్ పాస్, ఏదో ఒక అపరాధం, అవిధేయత, అతిక్రమం చేస్తూనే ఉంటాడు. కనుక దానిని కప్పిపుచ్చుకోవటం గొప్ప కాదు, కప్పిపుచ్చుకోవటం హర్షణీయం కాదు. ఆ అతిక్రమం ఒప్పుకొని విడిచిపెడితే కనికరం వస్తుంది. చిన్నపిల్లలు మొదలు పెద్దవారు వరకు తప్పిదాన్ని దాచుకుంటారే కానీ ఒప్పుకోరు. ఒప్పుకుంటే చాలా సులభంగా కనికరం దొరుకుతుంది, చాలా సులభంగా విడుదల వస్తుంది, చాలా సులభంగా క్షమాపణ దొరుకుతుంది. ఒప్పుకొని విడిచిపెడితే, దాన్ని దాచి కప్పుకుంటే ఏమిటి ప్రయోజనం? యెహోషువ గ్రంథంలో ఆకాను అను ఒకడు తన యొక్క గుడారంలో బంగారు కమ్మి షీనారు వస్త్రం దాచిపెట్టి కప్పేశాడు, భూమిలో పెట్టి కప్పాడు, అతిక్రమం చేశాడు. యెహోషువ హాయి పట్టణం, చాలా చిన్ని పట్టణం మీదకు ప్రజలను పంపించాడు.
3000 మందిని పంపితే ఓడిపోయి వెనక్కి వచ్చారు. ఆ సమయంలో యెహోషువ ప్రార్థించినప్పుడు పాళెములో పాపం ఉంది అని ప్రభువు చెప్పారు. ఆ పాళెములో అపవిత్రతను తొలగించాలని యెహోషువ అతడు ఉరీము తుమీము ఉపయోగించాడు. బయటపడ్డాడు, దోషి బయటపడ్డాడు. ఆకాను ఒప్పుకోలేదు, దాచుకున్నాడు. ఆకాను మరణం పొందాడు. ఆకాను ఒప్పుకుంటే కనికరం పొందేవాడేమో, ఒప్పుకోలేదు. ఒక పాపి తన పాపంలో నిలిచి చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. తాను పాపిని అని గ్రహించినప్పుడు దాని నుంచి బయటికి రావటానికి కొరకు ప్రభు ఎదుటికి వచ్చి దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు తప్పక కనికరం ఇస్తాడు, కనికరం చూపిస్తాడు. ఆ కనికరం ఎంత శ్రేష్టమైందంటే క్షమాపణతో పాటు ఆశీర్వాదం కూడా ఇస్తుంది. చూడండి, పాపులు యేసునొద్దకు వచ్చి నన్ను క్షమించు ప్రభు అని అడిగితే నీ యందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా అంటే ఆ పాపి యొక్క పాపిగా ఉండడు, క్షమాపణ పొందటమే కాదు పరిశుద్ధుడిగా తీర్చబడతాడు. ఒక్క క్షణంలో 40 ఆశీర్వాదాలు ఆ వ్యక్తి తన మీదకు, శిరస్సు మీదకు దేవుడు వర్షింపజేస్తాడు. పాపాన్ని కప్పుకుని ఇస్కరియోతు యూదా పాపం కప్పుకున్నాడు. ఆదాము పాపము కప్పుకున్నాడు. ఆకాను పాపం కప్పుకున్నాడు. కనుక కప్పుకోవటం కాదు, దావీదు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు, కనికరం పొందాడు. సోదరుడా, సోదరి, నీ పాపము నువ్వు కప్పుకుంటున్నావా? నువ్వెంత కప్పుకున్నా అది ఒక దినాన బయటకు వస్తుంది. నువ్వు దాగలేవు, నువ్వు దాచలేవు. ప్రతి పాపం తీర్పు దినాన బయటకు వస్తుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి కార్యమును గురించి నీవు నేను లెక్క అప్పగించాలి. దాని కొరకు నీవు సిద్ధపడుతున్నావా? అతిక్రమాలు చేస్తూ వాటిని కప్పిపెడుతూ క్షేమంగా ఉన్నాను అని భ్రమపడుతున్నావా? అలా భ్రమపడకు. దేవుడు నిన్ను ప్రేమించి అవకాశాలు ఇస్తున్నాడు. ప్రభు ఇస్తున్న అవకాశాలు జారవిడుచుకోవద్దు. తదుపరి వచ్చటం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. భయము యొక్క భాగ్యం ఎంత గొప్పది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రవర్తించేప్పుడు మనం చాలా దీవించబడతాం. అబ్రహాము దేవునికి భయభక్తులు కలిగి జీవించాడు. బైబిల్లో మీరు చూస్తే దేవుని బిడ్డలందరూ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించారు. భయము, భక్తి ఈ రెండు ఒక మనిషిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాయి. అందుకే అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అంటే దీవించబడినవాడు. మీకు దీవించబడాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఎప్పుడు? వారంకి ఒకసారి కాదు, ఎవ్రీ టైం. ప్రతిసారి మీరు మీ జీవితంలో భయాన్ని కలిగి ఉండాలి. నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిగా ఉండాలి. నా దేవుడు చాలా గొప్పవాడు, నేను ఆయనకు తగినట్టు నడుచుకోవాలి. నా దేవుడు సమస్తం చూస్తున్నాడు కనుక నేను పాపం చేయకూడదు. ఇట్లా ఎప్పుడైతే ఆయన పట్ల భయం కలిగి ఉంటామో, భక్తి కలిగి ఉంటామో, మనం ధన్యులం అవుతాం. పాపానికి దూరంగా వెళ్ళిపోతాం. ఒకడు దేవునికి భయపడి పాపాన్ని విసర్జించినప్పుడు వాడు దీవించబడతాడు. హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడిపోతాడు. చాలా పర్యాయాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి బదులు హృదయాన్ని కఠినపరుచుకునే వ్యక్తులు లేకపోలేదు. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమవుతుందో తెలుసా? కీడు వస్తుంది. జాగ్రత్త, కీడులో పడిపోతారు. ఇశ్రాయేలీల చరిత్ర అంతా మీకు తెలిసిన ఇశ్రాయేలీల చరిత్ర ప్రధానంగా 400 సంవత్సరాలు పైగా వారు వివిధ భిన్న రాజుల చేతి కింద వారి జీవితాల్లో పాపాలను వారు విడిచిపెట్టక ఇష్టపడక కప్పుకున్నారు, దాచుకున్నారు. వారు కీడులో పడిపోయారు, శత్రువు చేతికి అప్పగించబడ్డారు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అంతే. దేవుని ప్రజలు దేవుని విడిచేయి పాపాన్ని ఆశ్రయించి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అంతే, వారి కీడొచ్చింది, శత్రువుల చేతికి వారు అప్పగించబడ్డారు.
కాబట్టి మీ జీవితంలో కీడు రాకూడదు అని నేను కోరుతున్నాను. కీడు రాకూడదంటే ఏం చేయాలి? హృదయాన్ని కఠినపరచుకోకూడదు. హృదయం చాలా దీనత్వంతో ఉండాలి. హృదయం సమాధానకరంగా, శాంతికరంగా, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. బొబ్బరించు సింహమును, తిరుగులాడు ఎలుగుబంటియు, దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానుడు. దరిద్రులను ఏలేటువంటి దుష్టుడు ఎలుగుబంటితో, అలాగే బొబ్బరించు సింహంతో సమానుడు. ప్రజలను ఏలువాడు సింహము వలె అన్నప్పుడు పాజిటివ్గా, బొబ్బరించు సింహం అంటే నెగిటివ్, వ్యతిరేకంగా చెప్పాడు. అలాగే తిరుగులాడు ఎలుగుబంటు, అది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు, ఎక్కడ విజృంభిస్తుందో తెలియదు, ఎక్కడ ఎటువంటి కార్యం చేస్తుందో తెలియదు. కనుక బొబ్బరించు సింహం కూడా అది మీద పడుతుంది, అది సంహరిస్తుంది. కాబట్టి ఏలిక దుష్టుడైనప్పుడు బొబ్బరించు సింహం వలె, తిరుగులాడు ఎలుగుబంటి వలె ఉంటాడు. ప్రధానంగా పేదల మీద వీడు పంజా విసురుతాడు. ఈ దుష్టుడైన నాయకుడు పేదలను మరింత నాశనం చేస్తాడు. ఎవరి యొక్క ఆధీనంలో, ఎవరి యొక్క పరిపాలనలో పేదలు సురక్షితంగా, ఆనందదాయకంగా, భద్రతగా ఉంటారో వారు వర్ధిల్లుతారు. ఈ 28, 29 అధ్యాయాల్లో ప్రధానంగా ఏలికలను గురించి మాట్లాడాడు. మీరు అర్థం చేసుకోవాలి. పరిపాలన సౌలభ్యాల గురించి మాట్లాడాడు. ప్రజలకు, రాజులకు, ప్రభుత్వానికి, ప్రజలకు ఉండాల్సిన సత్సంబంధాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. దుష్టుడైనటువంటి వాడు ఏలిక, బేదలను ఏలేటువంటి వాడు ఎలా ఉంటాడు? దరిద్రులను ఏలేటువంటి వాడు, దుష్టుడైనటువంటి వాడు ఎలుకబంటితో, సింహంతో సమానంగా పోల్చాడు. కనుక దుష్టుల పాలన ఎవరిష్టపడతారు? ఎవరిష్టపడరు. రోమనుల పాలన యూదులు ఇష్టపడలేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నరావతారిగా జీవించినప్పుడు రోమనులు యూదులను పరిపాలిస్తున్నారు. వారిని తిరుగుబాటు చేశారు. యూదులు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు రోమనులు అణిచేస్తూ వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తును ఒక భౌతిక రాజుగా అభిషేకించాలని కొందరు ప్రయత్నం కూడా చేశారు. ఆ కాలం అణిచివేత కాలం. అందుకే పేద ప్రజలు చాలా కష్టం జీవించడం అయిపోయింది. ఇప్పటికీ మీరు కామన్ పీపుల్, పబ్లిక్ని చూడండి, చాలా పేద వ్యక్తుల యొక్క ఒపీనియన్ మీరు తీసుకొని చూడండి. ఏ ప్రభుత్వాలు వారు ఇష్టపడతారు, ఎటువంటి వారిని వారు ఇష్టపడతారు. వారికి కావాల్సింది ఏమిటి అంటే కనికరం, కన్సర్న్. వారి పట్ల ఒక చూపు కావాలి. చిన్న చూపు చూడకూడదు అని వారు కోరుకుంటారు. ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న వారి పట్ల ప్రభుత్వాలు కనికరం చూపితే ఆ ప్రభుత్వాలు స్థిరపడతాయి. లేకపోతే అవి వారిని భక్షించేవిగా ఉంటాయి. కనుక పేదలను, బలహీనులను, బడుగు వర్గాలను భక్షించేటువంటి పాలసీస్ ఉన్నవారు అభివృద్ధి చెందరు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. 16వ వచనం, వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి, వివేకము లేని అధికారి జనులను అధికముగా బాధపెట్టును అన్నాడు. వివేకము లేని అధికారి జనులను విపరీతంగా బాధపడతాడు. లీడర్షిప్, నాయకత్వం గురించి ఇక్కడ రాస్తున్నాడు. నాయకత్వంలో వివేకం చాలా ముఖ్యం. వివేకంగా ఉండాలి, లేకపోతే ప్రజలకు బాధలు కలుగుతాయి. వివేకంగా లేకపోతే, మెలకువగా లేకపోతే ఆర్థిక వనరుల పట్ల, హ్యూమన్ రిసోర్సెస్ పట్ల, మానవ వనరుల పట్ల మెలకువ లేకపోతే దేశం పాడైపోతుంది, అభివృద్ధి చెందదు. ఈ దినాల్లో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. రేట్స్ అన్కంట్రోల్డ్గా పెరిగినాయి. వాటిని బట్టి ప్రజలు, చాలా కామన్ మ్యాన్ సైతం
ఏదైనా కామెంట్ చేసే స్థితి మీడియాలో మనకు కనిపిస్తుంది. వీటిని పరిశీలన చేస్తున్నప్పుడు ఈ వాక్యాలు సత్యం అని మనకు అర్థమవుతుంది. వివేకము లేనివాడవై జనులను అధికంగా బాధపెట్టే అధికారి, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టే అధికారి అని ఆపేశాడు అక్కడ. అంటే అధికారి అన్నాక ముగించలేదు, దాని ముగింపు కింద ఇచ్చాడు. విపరీతంగా ప్రజలను బాధ పెడతాడు వివేకం లేనివాడు అని. కనుక లీడర్షిప్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. ఏదో సాధారణమైన పని అని అనుకోకండి, చాలా కష్టమైన పని. అధికారిగా ఉండటం చాలా కష్టమైన పని. అందుకని అధికారుల కొరకు ప్రార్థించండి అని ప్రభు తన సేవకుని ద్వారా సెలవిచ్చాడు. వారి జ్ఞానం కావాలి. సొలొమోను జ్ఞానం కావాలని ప్రార్థించాడు. ఎందుకని తన పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే వనరులు కాదు కావాల్సింది, జ్ఞానం అని అర్థం చేసుకున్నాడు. కానీ ఈ దినాల్లో చాలామంది వనరుల కొరకు పాకులాడుతున్నారు. వనరులు కాదండి కావాల్సింది, ప్రజా సంక్షేమం కొరకు పాలకునికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మిక్కిలి గొప్ప జ్ఞానం, ప్రభు ఇచ్చు జ్ఞానం బైబిల్ గ్రంథంలో వర్ణించబడింది. కనుక ఒక సక్సెస్ఫుల్ లీడర్, ట్రూ క్రిస్టియన్ ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఉండగలుగుతాడు. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. లాభము దుర్లాభం. లాభం వేరు, దుర్లాభం వేరు. లాభము అపేక్షించడం తప్పు కాదు, కానీ దుర్లాభం అపేక్షించడం నీకు నష్టం. నీవెప్పుడైతే దుర్లాభము అపేక్షిస్తావో నీ ఆయుష్ క్షీణత వస్తుంది. నీవెప్పుడైతే దుర్లాభం ద్వేషిస్తావో దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎప్పుడైతే దుర్లాభం నువ్వు అపేక్షించావో నీ జీవితంపై నీ కంట్రోల్ పాడైపోతుంది. నీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన, వారి కంట్రోల్ మారిపోతుంది. ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ వస్తే ఏమవుతుంది? వైర్లు కాలిపోతాయి, మోటార్లు కాలిపోతాయి, ఫ్రిడ్జ్లు కాలిపోతాయి, టీవీలు కాలిపోతాయి. ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ. షార్టేజ్ వస్తే ఎలక్ట్రిసిటీలో అప్పుడు అంతే. అట్లానే ఒక వ్యక్తి యొక్క ఎకానమికల్ సిస్టమ్, ఆర్థిక పరిస్థితిలో ఒకసారి ఎక్కువ డబ్బు వచ్చేసినా, రావాల్సిన డబ్బు ఒకసారి ఆగిపోయినా విపరీతమైన మార్పులు వస్తాయి. దుర్లాభం వలన చాలా ఆర్థికపరమైన మార్పులు వచ్చి గుణంలో కూడా మార్పు వచ్చేస్తుంది. అది వారికి నష్టం, అది ఆ కుటుంబానికి చేటు. కనుక అటువంటి చేటు ఎందుకు తెచ్చుకోవాలి? మనం తెచ్చుకోకూడదు. దుర్లాభం ద్వేషిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎందుకని? నీ అలవాట్లు చక్కగా ఉంటాయి, నీ ఆర్థిక విధానం సమంగా ఉంటుంది, నీకు బీపీ ఉండదు, నీకు టెన్షన్ ఉండదు. ఈ మధ్యకాలంలో వైద్యులు ఎక్కువ చెప్తోంది ఏమిటి? బీపీ అండ్ షుగర్, ఈ డయాబెటీస్, ఈ రెండిటికి కూడా కారణం స్ట్రెస్. వారికి ఉన్న ఒత్తిడి, వారి పని ఒత్తిడి, వారి ఆర్థిక ఒత్తిడి, ఏదైనప్పటికీ కూడా వారి ఒత్తిడి వారి శరీరంలో ఉన్న కొన్ని భాగాలు పనిచేయకుండా చేస్తుంది. దానివల్ల శరీరం పాడైపోతుంది. డయాబెటీస్తో సిక్ అయిన వ్యక్తులు చాలా జీవితంలో చాలా పోగొట్టుకుంటారు. కనుక వారు స్ట్రెస్కి వెళ్లకుండా దుర్లాభాపేక్ష ద్వేషించి సాధారణ స్థితిలో నాణ్యత గల జీవితాన్ని జీవించడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేయాలి. నాణ్యత గల జీవితం, నా మాట అర్థం చేసుకోండి. స్టాండర్డ్ లైఫ్, పరిణితి చెందిన జీవితం, స్థిరమైన పునాది కలిగిన జీవితం జీవించాలి. ఆర్థిక పరమైనటువంటి విధానాన్ని బట్టి మీ జీవితాన్ని కదుపుకోకండి, ఉబక చేయకండి, అప్ అండ్ డౌన్స్ చేసుకోకండి. స్థిరమైనటువంటి ఆర్థిక విధానాన్ని కుటుంబంలో కలిగి ఉండండి. స్థిరమైన బడ్జెట్ కలిగి ఉండండి. దాన్ని చక్కగా అప్లై చేస్తూ ఎక్సెస్ అమౌంట్ని సేవింగ్స్లో మీరు ఉంచుకోండి. దుర్లాభం చేత వచ్చే డబ్బు అది మనిషికి కీడు చేస్తుంది. ఎందుకంటే
అది రావలసినది కాదు, వచ్చింది. నీ కష్టార్జితం కాదు కనుక నీవు దానివల్ల నష్టపోతావు. అందుకే దాన్ని చాలా జ్ఞానయుక్తంగా ద్వేషించడం నేర్చుకోవాలి. నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి దినము వాక్యాన్ని కంటిన్యూ చేసుకుంటాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని నేను మనవి చేస్తున్నాను. తెలుగు ప్రజల సువార్థీకరణోద్యమం నిమిత్తం కూడా ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ముందుకు రమ్మని మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం. ఏలూరు పత్తేబాదలో వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మీ కృపలో మమ్మల్ని వర్ధల చేస్తున్నారు. మీకేమిచ్చి మీ రుణం తీర్చుకోగలం. బంగారు వాక్యాన్ని మాకు ఇచ్చారు ప్రభు. మా హృదయాలే కాక మా చుట్టూ ఉన్న పరిస్థితులు, మా చుట్టూతో ఉన్న వారి హృదయాలు కూడా మేము తెలుసుకోగలుగుతున్నాం. వాక్యం ఎంత గొప్పది ప్రభు. ఈ వాక్యం చేత మేము జ్ఞానం పొందుతున్నాం. మా ప్రేక్షకులను దీవించండి. ఈ రాత్రి వారిలో అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి మీ మహాకృప చొప్పున మహిమైశ్వర్యం నుండి సహాయం చేయండి. పరిష్కారానికి ఎపిసోడ్ స్పాన్సర్స్ను దయచేయండి. సెల్ఫ్ సపోర్టెడ్ మినిస్ట్రీగా ఏ విదేశీ సహాయం లేని ఈ పరిచర్యను బ్లెస్ చేయండి ప్రభు. విస్తారమైన తెలుగు ప్రజలకు సువార్త అందిస్తున్న ఈ పరిచర్య విస్తరించి దీవించబట్టాన్ని సహాయం చేయండి. అనేక ఆశ్చర్య కార్యాలు మా ప్రేక్షకుల జీవితాల్లో మీరు చేయాలని మేము ఆశిస్తున్నాం. ఘనత పొందండి, మహిమ పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండుగాక. ఆమెన్.